అస్సలాముఅలైకుం నమస్తే ఈరోజు వీడియోలోని వెజ్ బాల్స్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి వీడియోలో అయితే చూసేయండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కానీ పిల్లలు ఎప్పుడైనా అడిగారు అనుకోండి, ఇలా వెజిటేబుల్స్ మొత్తంతో వాళ్ళకి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. ఒక బౌల్లోని ఇక్కడ నేను పాలకూరని 2 కట్టలు తీసుకుని ఇలా చాప్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే కాలీఫ్లవర్ని, క్యారెట్ని కూడా ఒక్కొక్కటిగా తీసుకుని చిన్న ముక్కలు చేసి పెట్టేసుకున్నాను. అలాగే ఇందులోని గ్రీన్ పీస్ కూడా మనం మిక్సీ జార్లోనే ఒకసారి మిక్సీ కొట్టేస్తే ఇలా గుండెలాగా అయిపోతుందండి. అలాగే క్యాబేజీ కూడా హాఫ్ ముక్క అంటే కొద్దిగా తీసుకుని, అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసేసుకోండి. ఇలా చాప్ చేసి వేసుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కల్లా చేసుకోండి. పచ్చిమిర్చి వచ్చేసి కొద్దిగా వేసుకోండి. అలాగా పిల్లలు తింటారు కాబట్టి పొడవుగా వేస్తాను. ఇందులోనే కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూను, గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్లు, మైదా 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, జీరా ధనియా 1 స్పూన్ వేసుకోండి. అలాగే వంట సోడా కొద్దిగా, కారం మనకి ఎంత తింటామో అంత వేసుకోండి, రుచికి సరిపడా సాల్ట్, అలాగే వాము 1 టేబుల్ స్పూను, జీరా 1 టేబుల్ స్పూన్ వేసుకొని కొద్దిగా వాటర్ ఎక్కువ కాదు ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసేసుకొని మొత్తం అంతని బాగా కలిపేసుకోండి. ఇందులో మీకు మైదా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నేను మొత్తం బైండింగ్ కోసమని తీసుకున్నాను. అలాగే ఇదంతా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము ఒక మెత్త రోటి పిండిలాగా రావాలన్నమాట. ఇందులో మీకు ఏదైనా వెజిటేబుల్స్ కావాలంటే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, అలాగే మీకు నచ్చిన ఏ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను సర్కిల్ షేప్లోని నేను ఇలాగ రౌండ్ చేసేసుకున్నాను. మనకి ఏ షేప్ కావాలంటే అలా చేసుకోవచ్చు. అలాగే ఇవన్నీ పక్కన ప్లేట్లోని ఎన్ని చేసుకున్నామో అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికి మనకి కొద్దిగా బైండింగ్ కోసమని ఇక్కడ మైదాలో కొద్దిగా వాటర్ సాల్ట్ వేసి కలిపేసుకున్నాను. ఆ పక్కన బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్ని మిక్సీ జార్లో గ్రైండ్ కొట్టేస్తే అలా పౌడర్ అయిపోతుంది. అందులో కూడా డిప్ చేసేసుకొని ఒక ప్లేట్లోని మనం ఇవన్నీ చేసుకుంది పక్కకు పెట్టేసుకోండి. అర్థమైంది కదా. బ్రెడ్ని గుండెలాగా మిక్సీ జార్లో కొట్టేయండి, గుండెలాగా అయిపోతుంది. ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని చిన్న మంటలోని ఇది వేయించుకోవాలి. పెద్ద మంట పెట్టారంటే మొత్తం అంతా మాడిపోతుంది, లోన్ కూడా వేగదు. నేను ఇక్కడ చిన్న మంటలోనే వేయించుకుంటున్నాను. అలాగే ఇలా మొత్తం అంతా వేగిన తర్వాత ఒక ప్లేట్లోని పెట్టేసేయండి. మిగతావన్నీ కూడా ఒక్కొక్కటి కొద్దిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకోండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో, అలాగే క్రిస్పీగా వస్తాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు సూపర్గా నచ్చుతుంది. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా ఈజీగా కట్టేయచ్చు. చూసారు కదా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. చిన్న మంటలోనే వేయించుకోండి. ఇంకోసారి చెప్తున్నాను, ఒకసారి ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అలాగే మనము ఇది టూత్ పిక్స్ అంటారు కదా, అవి కూడా మనం పెట్టి పిల్లలకి లాలీపాప్ లాగా ఇవ్వచ్చు అనమాట. చక్కగా తింటారు, వాళ్ళకి నచ్చుతుంది కూడా. చూసారు కదా లాన్ కూడా ఎంత చక్కగా బాయిల్ అయ్యాయో. ఇంకెందుకు ఆలస్యము, మనం ఇలాగ టొమాటో సాస్లోని ఈజీగా వేసేసుకొని తినేయచ్చు. సూపర్గా ఉంటుంది, మీరు ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు చెప్పండి ఎలా ఉందనేది, డెఫినెట్గా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.